నన్ను సినిమాలను తీసేసరే, నన్ను కాదన్నారే అనే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అంటే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సిద్ధతో సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని నేను. అలాంటి దర్శకులతోటి, ఆ దర్శకులతోటి నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈ రోజున వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యూ బిహేవ్, హౌ యూ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్. సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ ఇన్ టు దేర్ బెనిఫిట్. వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. రామారావు గారి ఎగ్జిట్ తర్వాత, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు, అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాడికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని ఇలా అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటులు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం అని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు. ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేటతెల్లంగా చెప్పాలి అంటే, రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురు పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు. ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు. అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores lakhs, సారీ క్రోర్స్ కాదు, ల్యాక్సే. 25 lakhs 30 lakhs, కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే. చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్,
స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప, అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలాగే ఉండేది కామెంట్స్ అని. ఆయన చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు. ఆయన అన్నారు, కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది, కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తేల్చుకోవడంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి, అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవిప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్, ఏడు నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, ఎస్ అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాను. స్వేర్ కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు. అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ 1 చెప్పుకుంటే అది నాతో నిలబడుతుందన్న నమ్మకం లేదు. మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నెంబర్ 1 స్థానం అలా నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని. ఇది ఎవరు చెప్పింది కాదు, నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని. అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రినర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది, యాక్టింగ్. అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నాన్నన్నారు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నువ్వు వెళుతున్నావు, అది రిస్క్ కదరా, మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు? నాన్న రాణించకపోతే ICWAI ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో, అందులో సైమిల్టేనియస్గా చదువుతాను, టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ICWI ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది. ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని. ఒక 6 months అయిన తర్వాత చాలా కష్టమైపోయేది, నైట్ నిద్ర లేకుండా, పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే అనుకుని చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది, ఖచ్చితంగా రాణించగలన్న బలంతో వేసారంటే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను. అది అలాగా. సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి. సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్. ఎస్, నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను, నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను, ఎస్ ఐ కెన్ డూ దట్, పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను. ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది, అలా కాదు. అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ని నమ్ముకున్నాను నేను, డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను. ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకుడు సినిమా చేస్తాను. కాలేజీ స్టూడెంట్స్, యంగ్ ల్యాడ్, లవ్ సబ్జెక్ట్ చేశాను. రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది. మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్, నెక్స్ట్ మంత్రి గారి వ్యంకుడు చూడండి, 1 week. రెండు, ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్, ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వ్యంకుడు. ఆ తర్వాత శుభలేఖ, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను. ఆ తర్వాత ఇదే కాదు, చిన్నపిల్లల్ని అలరించేలాగా, ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు, చంటి అబ్బాయి. ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీ కానివ్వండి, ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు, వాళ్ళందరూ IAS ఆఫీసర్లు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు. అదొకటి. ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్, స్వయం కృషి కానివ్వండి, యాక్షన్ సినిమాలు కానివ్వండి, రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి, కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి, గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి, అట్లాగా 1 2 అలాగా మన
ఇది మా బావగారు బావన అలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలకి వ్యాపింప చేశాను. అంతే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు, యంగ్స్టర్సే కాదు, పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ధనికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు. కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను, ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం ఆ భగవంతుడు కల్పించగలిగాడు. ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు. ఆ రకంగా అది నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్, కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్,